అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నప్పటికీ కూడా కొందరు తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తు అయోమయంలో పడిపోతుంది. ముఖ్యంగా క్రీడా సంఘాల మధ్య ఉన్నటువంటి వివాదాలు, అంతేకాకుండా క్రీడా సంఘాల నిర్లక్ష్యం కారణంగా స్పోర్ట్స్ కోటా కింద విద్యా సంస్థల్లో అడ్మిషన్లను పొందలేకపోతున్నారు. అదే కేటగిరీకి చెందుతాడు 18 ఏళ్ల యువ రోలర్ స్కేటర్ తేజేష్. అతనికి 0.5% ఈ స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా క్రీడా సంఘాల ఏదైతే నిర్లక్ష్యం ఉంటుందో ఆ నిర్లక్ష్యం కారణంగా అతను ఇంజనీరింగ్లో సీటును సాధించలేకపోతున్నాడు. సో ప్రస్తుతం మనతో తేజస్ ఉన్నారు. తేజస్తో మాట్లాడు. తేజస్, చెప్పండి, అసలు మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? అసలు మీకు ఎందుకు ఈ స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ రాలేదు? సో ఫస్ట్ మేము నార్మల్గా ఎంసెట్ కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాగానే నార్మల్గా స్టార్ట్ చేసాము. వెరిఫికేషన్ చేసాము, ఫామ్స్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ సబ్మిట్ చేసాము. చూస్తే మాకు స్పోర్ట్స్ కోటా అది కంపల్సరీ వస్తుంది అని చెప్పి అనుకొని ఉన్నాము. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి మాకు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో వచ్చేసరికి నాకు నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది నా నేమ్ దగ్గర. మేము శాట్స్ని కానీ మా అసోసియేషన్స్ని కానీ అడిగాము, ఎందుకు ఇట్లాగా నాకు నాట్ ఎలిజిబుల్ వచ్చింది, నేను ఏషియన్ సర్టిఫికేట్, ఏషియన్ సిల్వర్ మెడలిస్ట్, దానికి నాకు కంప్లీట్ ప్రూఫ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎందుకు ప్రాబ్లం అయింది అని చెప్పి నేను వాళ్ళని అడిగితే శాట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళు 2019 తర్వాత నుంచి రెన్యువల్ చేసుకోలేదు రోలర్ స్కేటింగ్ అనేది. శాట్స్లో లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దానికి లైక్ మేము మాది నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ జెన్యూన్ సర్టిఫికేట్స్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అసోసియేషన్ రెన్యువల్ చేసుకోలేదని చెప్పి నాది కొంచెం ఆపడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. అంటే నేను ఎవరిని బ్యాడ్గా అని చెప్పట్లేదు, వీళ్ళు కావాలని చేయలేదని ఏం లేదు. కానీ ఉంది, జెన్యూనిటీ ఉంది, సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అయినా సరే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నా బాధ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రోలర్ స్కేటింగ్ అనేది ఏదైతే సంఘం ఉందో దానికి అంటే వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదని చెప్తున్నారు. సో గతంలో ఈ సంఘం కింద ఎవరికైనా రిజర్వేషన్ వచ్చిందా ఇలాంటి ప్లేయర్స్కి? లాస్ట్ ఇయరే నాకంటే 1 ఇయర్ సీనియర్ ఒక ఆమెకి వచ్చింది, నాతో పాటు చేసే ఆమెకి వచ్చింది, ఇదే స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు ఒకవేళ రిజర్వేషన్ వస్తే మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అడ్మిషన్స్లో? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాది ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్ కాబట్టి నేను ప్రయారిటీ లిస్ట్ చూసాను. అందులో ఒకవేళ నాకు వస్తే నాకు హైయెస్ట్ ప్రయారిటీ మొత్తం అందరి మీద. ఎందుకంటే ఇప్పుడు అన్నింట్లో నేషనల్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్ తప్ప అంతకంటే ఎక్కువ ప్రయారిటీ, అంతకంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేరు, అప్లై చేసిన వాళ్ళు. నాది హైయెస్ట్ ప్రయారిటీ ఏషియన్ ఛాంపియన్షిప్. అట్లా నాకు ఈజీ అడ్మిషన్స్ కోసం ఇంకా ఈజీ అవుతుంది కదా, లైక్ ఇంత కష్టపడి చేసింది ఇట్లాంటి అడ్మిషన్స్, జాబ్స్ కోసం, ఇట్లాంటి వాటి కోసం కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇంత దాకా వెళ్ళాం మేము ఇంటర్నేషనల్స్కి, మేము మనీ పెట్టుకోనంతా. ఎట్లా అయినా గవర్నమెంట్ నుంచి మాకు నార్మల్ ఈ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి అసలు సపోర్ట్ ఏమీ లేదు. మేమే మొత్తం మనీ పెట్టుకొని మేమే వెళ్ళాము కాంపిటీషన్స్ అన్నిటికీ. కానీ ఇప్పుడు ఇట్లాంటి వాటికి హెల్ప్ అవుతాయని చెప్పి మేము కొంచెం ఫార్వర్డ్ వెళ్ళి మా పేరెంట్స్ కానీ అందరు పుష్ చేసి మమ్మల్ని పంపించారు అక్కడ దాకా. కానీ ఇప్పుడు వచ్చి చూసుకుంటే అక్కడే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా మనీ కట్టి ఇంటర్నేషనల్స్కి వెళ్ళి మళ్ళీ పేమెంట్ సీట్ మేమే కట్టుకొని కాలేజెస్ కూడా మేమే మనీ కట్టి జాయిన్ అవ్వడం అంటే అది ఎంతవరకు ఇది? ఓకే. అంటే నీలాగా ఈ రోలర్ స్కేటింగ్లో అంటే పథకాలు సాధించి రిజర్వేషన్ రాకుండా నీలాగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? ఈ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 మెంబర్స్కి సేమ్ ఇదే పరిస్థితి ఉంది రోలర్ స్కేటింగ్ స్పోర్ట్ నుంచి ఎస్పెషలీ. అందులో నేషనల్ మెడలిస్ట్ ఇంకొక ఆమె నాతో పాటు ఇంటర్నేషనల్స్కి వచ్చింది, ఆమె ఇంటర్నేషనల్ మెడలిస్ట్. ఇట్లాగా ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ఇట్లానే బాధితులయ్యారు దీనికి. ఓకే. సో అంటే ఈ రోలర్ స్కేటింగ్తో పాటు ఇంకా ఎలాంటి గేమ్స్ సంబంధించినటువంటి ప్లేయర్స్కి ఇందులో రిజర్వేషన్స్ ఉంటూ ఉంటాయి? యాక్చువల్లీ 30 రికగ్నైజ్ స్పోర్ట్స్ ఉంది. ఆ 30లో నుంచి వాళ్ళు చూస్ చేసుకుంటారు. స్విమ్మింగ్ కానీ, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ అవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రియారిటీ లిస్ట్ ఎట్లా ఉంటుంది? అంటే రిజర్వేషన్ ముందుగా ఎవరికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది? సో ప్రిఫరెన్స్ వచ్చేసి మేము ఆడిన ఛాంపియన్షిప్స్ బట్టి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒలింపిక్స్, నెక్స్ట్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్, ఏషియన్ ఛాంపియన్షిప్ అట్లాగా డిక్రీజ్ అవుతూ వస్తుంది ప్రయారిటీ లిస్ట్. అండ్ అందులో వచ్చిన మెడల్ బట్టి ప్రయారిటీ ఇస్తూ వస్తారు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే మీ క్లబ్ ఉంటుందో, రోలర్ స్కేటింగ్ క్లబ్ ఉంటుందో, వాళ్ళని అడగడం జరిగిందా నీకు జరిగినటువంటి అన్యాయం గురించి? వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? సో ఇప్పుడు ఏమైందంటే మా అసోసియేషన్లో ఏవో గొడవలు అవ్వడం వల్ల పాత అసోసియేషన్ తీసేసి కొత్త అసోసియేషన్ పెట్టారు స్కేటింగ్లో. ఓకే.
సో కొత్త వాళ్ళు చాలా రీసెంట్గా వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 1-2 మంత్స్ అవుతుంది అంతే. వాళ్ళు వచ్చేసి మేము ఇప్పుడే ఇన్ఛార్జ్ తీసుకున్నాము, మాకు అసలు ఇట్లాగా ఇంతలాగా సమస్య ఉందని చెప్పి మాకు ఇప్పుడే తెలిసిందే అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేయగలరో వాళ్ళు కొంచెం పుష్ చేస్తున్నారు. పాత అసోసియేషన్ వాళ్ళు వచ్చేపాటికి మాకేం సంబంధము, మేము రిజైన్ చేసాము, మాకు తెలీదు. అండ్ ఏమైనా అంటే ఫోన్ కానీ ఏమీ లిఫ్ట్ చేయట్లేదు, సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వట్లేదు పాత అసోసియేషన్ వాళ్ళు. ఓకే. సో అంటే ఇప్పుడు నీకు ఇప్పటికే కౌన్సిలింగ్ ఒక ఫేజ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ కాబోతుంది అనుకుంటా, అయింది అనుకుంటా ఆల్రెడీ. సెకండ్ ఫేజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. మరి నీకు ఎట్లా, ఒకవేళ లేట్గా న్యాయం చేసినా కూడా ఎట్లా నీ పరిస్థితి ఏందన్నట్టు? అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, సీట్స్ అలాట్మెంట్స్ కూడా అయిపోతుంది. 31st ఇచ్చేస్తారు సీట్స్ అలాట్మెంట్స్. వచ్చేసి లాస్ట్ ఫేజ్ ఇంకొక అలాట్మెంట్ ఉంది, అందులో అన్న అట్లీస్ట్ ఏమైనా అంటే ఏదో ఒకటి కంటే లైక్ నేను చూస్ చేసుకుంది వస్తేనే ఇంకా బెటర్ కదా. నేను ఒక బ్రాంచ్ అనుకుంటాను, ఒక కాలేజ్ అనుకుంటాను, ఎందుకంటే నా ప్రయారిటీ లిస్ట్ అట్లా ఉంది. నాకు హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హైయర్ కాలేజెస్ వస్తాయని చెప్పి. సో అది ఇస్తారు అని చెప్పి అనుకుంటున్నాను, ఇది చూసి అన్న. ఓకే. అంటే ఒక్కసారి నీకు అయితే మీరు మెడల్ సాధిస్తూ ఉంటారు కదా. సో మెడల్ సాధించిన తర్వాత వచ్చేటువంటి ఈ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఎన్ని ఇయర్స్ పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుంది? ఇది ఆల్మోస్ట్ ఒక 5 years వరకు మేము వ్యాలిడిటీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ సీనియర్ కేటగిరీలోనే దీనికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేసినవన్నీ సీనియర్ కేటగిరీలోనే గెలిచినవి. ఓకే. ఏమనిపిస్తుంది? దాదాపు నీ దగ్గర 152 పథకాలు, అంటే కింది లెవెల్ నుంచి దాదాపు అంతర్జాతీయ స్థాయి వరకు 152 పథకాలు గెలిచావు. సో నీకేమైనా బాధ కలుగుతుందా? అరే రాలేకపోతుంది స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ అని ఏమనిపిస్తుంది? అంటే ఇదంతా లైక్ అదంతా పార్టిసిపేట్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళడానికి అంతా పేరెంట్స్ మనీ కష్టపడి అంతా చేసింది. అంటే పేరెంట్స్ అంత దాకా మనీ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్స్కి కానీ లేదంటే కాలేజ్ అడ్మిషన్స్కి కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది, లైక్ అక్కడ నుంచి ఈజీ అవుతుంది, పేరెంట్స్కి కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి నేను పుష్ చేసి ఇంత దాకా వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక లేదు, రిజర్వేషన్ నీకు లేదు, ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళు గొడవ పడి వాళ్ళేదో ప్రాబ్లం ఉండడం వల్ల నా మెడల్స్కి వాల్యూ లేదనేసరికి అది చాలా బాధాకరమైందండి. అంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటుందా? మీరు చివరకు వరకు కూడా మీరు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని మీరు చూసుకోలేదంటారు? అంటే యాక్చువల్లీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ హార్డ్లీ 2 days అయింది రిలీజ్ చేసి. సో అది చేసిన వెంటనే నేను చూసి వెంటనే అందరికీ కాల్ చేయడం అదంతా జరిగింది. చేయడం అనేది లైక్ ఎవ్రీ ఇయర్ అప్లై చేసిన వాళ్ళ బట్టి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో లాస్ట్ ఫైనల్గా శాట్ వాళ్ళని మీరు ఆశ్రయించారు. ఏం చెప్తున్నారు శాట్ వాళ్ళు? అంటే సాట్ వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏషియన్స్కి నేను చేయలేను, కానీ కింద నేషనల్స్కి యాక్చువల్లీ నేను నేషనల్ గేమ్స్ పార్టిసిపెంట్. ఓకే. సో ఏంటంటే నాతో ఒక లెటర్ రాయించుకున్నారు, నేను నేషనల్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేశాను, దానికి ఏదైనా ప్రయారిటీ లిస్ట్, దానికి తగిన ప్రయారిటీ లిస్ట్. ఇప్పుడు నేను ఏషియన్స్ దాకా వెళ్ళిన కారణం ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి అది ఏషియన్ ఛాంపియన్షిప్ లేదని చెప్తున్నారు. అంటే నేషనల్స్ అనేది నార్మల్ ప్రయారిటీ కింద వస్తుంది. లైక్ నాకు ఏషియన్స్కి వచ్చేది నార్మల్ 36 నెంబర్ ప్రయారిటీ, ఇదేమో వచ్చేసరికి 111 నాకు వచ్చే ప్రయారిటీ నార్మల్ నేషనల్ గేమ్స్ కన్సిడర్ చేస్తే. అంటే దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉంది. నాకు రావాల్సిన ప్రయారిటీ నాకు రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను అంతే. ఓకే. సో అంటే మీరు స్పోర్ట్స్ కోటా కింద ఇంతలా మీరు తాపత్రయపడుతున్నారు. సో యాక్చువల్ జనరల్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ని ఉంటాయి స్పోర్ట్స్ కోటా కింద సీట్లు ఎన్ని ఉంటాయి? అంటే 0.5%. ఒకవేళ ఒక కాలేజ్కి 200 సీట్స్ ఉంటే అందులో ఒక్క సీట్ స్పోర్ట్స్ కోసం రిజర్వ్ చేసి ఉంటుంది. అట్లాగా కాలేజ్ ఎంత పెద్ద కాలేజో దాన్ని బట్టి ఒక 10 సీట్స్ కానీ అట్లాగా ఉంటుంది పర్ కాలేజ్. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్లో గెలిచారు కాబట్టి మీరు టాప్ ప్రియారిటీలో ఉన్నారని చెప్పొచ్చా? అవును, అవును. యాక్చువల్లీ నేను ఇంకొక నాతో పాటు చేసిన స్కేటర్ మేమిద్దరం ఏషియన్స్కి వెళ్ళాము, మాకు మెడల్స్ ఉంది. మేమిద్దరం తప్ప అంత టాప్లో ఉన్న ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. హైయెస్ట్ నేను లిస్ట్ చూశాను, హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి 106, అది వచ్చేసి నార్మల్ నేషనల్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్ వాటికి 106 ప్రయారిటీ ఇచ్చారు. నాది వచ్చేసరికి 36 ప్రయారిటీ. ఎంత హ్యూజ్ జంప్ ఉంది, దాని మీద ఇంకెవరు లేరు, మేమే హైయెస్ట్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఓకే. అంటే నువ్వు అనుకున్నటువంటి కాలేజీలో అనుకున్న స్ట్రీమ్లో నీకు సీట్ వస్తుందంటావు? అవును, ప్రయారిటీ కన్సిడర్ చేస్తే. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ.
సో ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు. సో ఏదైతే క్రీడా సంఘాల మధ్య ఉన్నటువంటి పోటీ కానివ్వండి, లేదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా, వాళ్ళు శాట్లో దాన్ని అంటే వాళ్ళ క్రీడా సంఘాన్ని రెన్యువల్ చేసుకొని కారణంగా ఈ రోలర్ స్కేటింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో క్రీడాకారుడు అతనికి పూర్తిగా అన్యాయం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. టాప్ లెవెల్‌లో అతనికి ప్రియారిటీ ఉంది. అతను సాధించినటువంటి పథకానికి టాప్ లెవెల్‌లోనే రిజర్వేషన్‌లోనే అతను అనుకున్న కాలేజ్‌లో, అనుకున్న స్ట్రీమ్‌లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ క్రీడా సంఘం ఏదైతే ఉందో వాళ్ళు రెన్యువల్ చేసుకొని కారణంగానే, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే తేజస్ ఈ సీట్‌ను కోల్పోబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇక తనకు జరిగేటువంటి ఏదైతే న్యాయం ఉంటుందో ఇప్పటికే అతను సాట్‌ను ఆశ్రయించారు. సో దాన్ని బట్టి అంటే నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందనేది కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.